రాహుల్ గాంధీ ఈసారి హిందుత్వ పాలిటిక్స్ బీజేపీని చాలా హెడాన్ గా ఎదుర్కొంటున్నాడు. సో హిందూయిజం వేరు, హిందుత్వ వేరు అని ఒక పొలిటికల్ నరేటివ్ ను బలంగా జనంలోకి పట్టుకెళ్ళగలుగుతున్నాడు. అందువల్ల రిలీజియస్ అండ్ స్పిరిచువల్ ప్లేన్ లో హిందూయిజాన్ని చూడాలి, పొలిటికల్ హిందూయిజం కాదు. తమ ఫైట్ పొలిటికల్ హిందూయిజం పైన అని. మరి ఆ పొలిటికల్ హిందూయిజం పైన అని చెప్పటానికి ఎలా వాడుతున్నాడంటే, భారతీయ జనతా పార్టీ అనుసరించే ఈ హిందుత్వ పాలిటిక్స్ అసలు హిందూయిజం కాదు, ఇది క్రోనీయిజం లాంటిది అని చెప్తున్నాడు. అంబానీ అదానీని పిలిచారు అయోధ్య రామాలయ ప్రారంభానికి, కానీ అయోధ్య ప్రజల్ని పిలవలేదు, అయోధ్య కార్మికుల్ని పిలవలేదు, అయోధ్య కర్షకుల్ని పిలవలేదు అంటూ ప్రజల యాంగిల్ పట్టుకొస్తున్నాడు. సో తన కంప్లీట్ నరేటివ్ క్రోనీ క్యాపిటలిజం, ఆ ఇద్దరు స్నేహితుల కొరకే మోడీ ఉన్నాడు అన్న భావనను అయోధ్యతో లింక్ చేసి చెప్తున్నాడు.